ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక సార్లు కొంతమంది నేను కలుసుకొని ఎలా ఉన్నారండి అని అడగగానే ఆల్ ఇండియా రేడియో ఆన్ అయినట్లు ఆన్ అవుతాయండి. ఏంటో తెలుసా చెప్పమంటారా ప్రియులరా? వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్తూ ఉంటారు. నాన్ స్టాప్గా ఒక్కటి కూడా మర్చిపోకుండా గత జీవితంలో జరిగినవి, ఇప్పుడు జరిగినవి, జరగబోయేవి అన్నిటి సమస్యల గురించే చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం మధ్యలో మనకి గ్యాప్ ఇరండి మాట్లాడడానికి కూడా. అయితే అటువంటి వారిని ఉద్దేశించి ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట చెప్తున్నాను. అనేక సార్లు మనం అనేక మంది దగ్గరికి వెళ్ళి మన సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు చెప్తున్నప్పుడు మీరు గమనించండి, ఎవ్వరు కూడా మనం చెప్పేటటువంటి మాటల మీద దృష్టి ఉంచరు, జాగ్రత్తగా ఆలకించరు, శ్రద్ధగా ఆలకించరండి. మీరు గమనించండి. అయితే మీరు మీకున్నటువంటి ప్రతి సమస్యని, మీకున్న ప్రతి ఇబ్బందిని మీరు ఎక్కడ ఉంచాలో తెలుసా? ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనము, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, అవసరతలు, మీకున్న ఇరుకులు, మీకున్న ఇబ్బందులు, మీకున్న పోరాటాలు, మీ హృదయంలో ఉన్న వాటన్నిటినీ ఎక్కడ కుమ్మరించాలి అంటే దేవుని సన్నిధిలో కుమ్మరించాలంటే. ఎందుకోసం అంటే ఆయన మీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మీరు మనుషుల దగ్గర చెబుతూ మీరు స్పెండ్ చేసేటటువంటి ఆ టైం ఏదో ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థన చేసి దేవుని దగ్గర మీరు విడిచిపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు చెబుతున్న ప్రతి విషయాన్ని దేవుడు ఓపికతో కనిపెట్టి వింటారని దేవుని సేవకుడు కదా మనవి చేస్తున్నా. దేవుడు జాగ్రత్తగా వింటాడండి. మీరు చెప్పే ప్రతి మాట దేవుడు వింటాడు. నాకు బోరు కొడుతుంది, మాట్లాడొద్దని దేవుడు ఎప్పుడు అండు. నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అండ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనని సైలెంట్గా దేవుడు వింటాడు. దేవుడు విని సైలెంట్గా ఉండడు, నువ్వు చెప్పేవన్నీ వింటాడు. విని గొప్ప కార్యం దేవుడు చేస్తారని దేవుని సేవకుడుగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.